రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకోవడంతో రవీంద్ర జడేజాను టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ చేయాలన్న డిమాండ్స్ వినిపించాయి. అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ టెస్ట్ ఫార్మాట్కు కెప్టెన్ అయితే జట్టు బలపడుతుందని సీనియర్లు సైతం జడేజాను సజెస్ట్ చేశారు. మరో ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా జడేజాకు టెస్ట్ పగ్గాలు అప్పజెప్పాలని బీసీసీఐని కోరాడు. కానీ సెలక్షన్ కమిటీ సలహా మేరకు బీసీసీఐ శుభ్మన్ గిల్ను టెస్ట్ కెప్టెన్గా ఎంపిక చేసింది. విశేషం ఏంటంటే జడేజాకు కూడా కెప్టెన్సీ కల ఉందట. తాజాగా అశ్విన్తో జరిపిన పాడ్కాస్ట్లో జడేజా ఈ విషయాన్ని రివీల్ చేశాడు. నా క్రికెట్ కెరియర్లో ఎంతో సాధించాను, అయితే ఏదో ఒకరోజు తప్పకుండా టెస్ట్ కెప్టెన్ అవుతానని అనుకున్నాను. టీమిండియాను నడిపించే అవకాశం వస్తే దాన్ని నేను ఖచ్చితంగా ఆహ్వానిస్తాను, దాన్ని గర్వంగా భావిస్తానని చెప్పాడు. అలాగే నేను చాలామంది కెప్టెన్ల కింద ఆడాను, ఒక్కో కెప్టెన్కి భిన్నాభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళ మైండ్ సెట్పై నాకు ఐడియా ఉంది. అలాగే ప్లేయర్ల విషయంలోనూ నాకు అవగాహన ఉంది, వాళ్ళకేం కావాలో నాకు బాగా తెలుసని చెప్పాడు. కాగా జడ్డూకి తన క్రికెట్ కెరియర్లో పెద్దగా కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. 2022లో చెన్నై సూపర్ కింగ్స్కి తాత్కాలిక కెప్టెన్గా జట్టును నడిపించాడు. కానీ ఎందుకో జడేజా ఆ బాధ్యతలకు న్యాయం చేయలేకపోయాడు. దాంతో సీజన్ మధ్యలోనే కెప్టెన్ నుంచి తప్పుకున్నాడు. కాగా జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో జడేజా ఒక్కడే సీనియర్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు.